హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మెన్సురేషన్ 3D అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో బేసికల్లీ మనం ఏంటంటే లాస్ట్ 2 వీడియోస్‌లో మనం ఏంటంటే మెన్సురేషన్ 2D అనేది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మెన్సురేషన్ 3D అంటే 3D ఈస్ నథింగ్ బట్ 3 డైమెన్షన్. సో ఇక్కడ ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయంటే 3 డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఒక క్యూబాయిడ్ గనక తీసుకుంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఇలా 3 డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ 3D మెన్సురేషన్‌లో కొన్ని మనకేంటంటే ఫిగర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫిగర్స్ యొక్క ఫార్ములాస్ అనేవి మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫిగర్ గనక చూస్తే అందులో ఫస్ట్ క్యూబాయిడ్ దీని తర్వాత క్యూబ్ ఇవి 2 వస్తాయి. ఓకేనా? సో క్యూబాయిడ్, క్యూబ్. సో క్యూబాయిడ్, క్యూబ్ గనక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబాయిడ్ తీసుకుందాం. సో క్యూబాయిడ్‌లో ఓకేనా? క్యూబాయిడ్‌లో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఓకేనా? ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2h ఇంటూ ఎల్+బి. క్యూబాయిడ్‌లో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2h ఇంటూ ఎల్+బి. అదే విధంగా ఒక క్యూబాయిడ్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్‌బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ అదవుతుంది. దెన్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? లెంగ్త్, బ్రెడ్త్, హైట్ మూడిటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా? అదే విధంగా ఏంటంటే క్యూబ్ కూడా తీసుకుంటే క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a² అవుతుంది. దీని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² అవుతుంది. దీని తర్వాత వాల్యూమ్ వచ్చేసరికి ఏ 3 డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి 3 ఏస్‌ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏ క్యూబ్ అనేది వస్తుంది. సో ఇది క్యూబ్, ఇది క్యూబాయిడ్. ఓకేనా? క్యూబాయిడ్, క్యూబ్ 2 అయిపోయా? ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు ఇవే మనకేంటంటే ఎక్కువగా వస్తుంటాయి. లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, దీని తర్వాత వాల్యూమ్ ఇలా అడుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సిలిండర్ అండ్ కోన్. సిలిండర్ అండ్ కోన్ గనక తీసుకుంటే సిలిండర్‌లో గనక మనం చూస్తే ఓకేనా? సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఇంకా ఏమంటారంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా అంటారు. సీఎస్ఏ. ఓకేనా? లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అన్నా చెప్పొచ్చు లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 2 పై ఆర్‌హెచ్. దీని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఏమవుతుంది? 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. దీని తర్వాత వాల్యూమ్ ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? నెక్స్ట్ కోన్ గనక తీసుకుంటే కోన్‌లో లాటరల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ఎల్. దీని తర్వాత దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అయినా రాయొచ్చు లేదా ఎల్ ప్లస్ ఆర్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈస్ నథింగ్ బట్ సో ఇక్కడ చూడండి సిలిండర్ ఉంది కదా! సిలిండర్‌కి 1/3 మనం చేస్తే ఓకేనా? సిలిండర్ వాల్యూమ్‌కి 1/3 గనక చేస్తే మనకు కోన్ వాల్యూమ్ వస్తుంది అంతే. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది సిలిండర్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది కోన్. క్లియరా? నెక్స్ట్ స్పియర్ అండ్ హెమిస్పియర్ చూద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ లేదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే స్పియర్ గనక మనం తీసుకుంటే స్పియర్‌లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండిటికి ఒకటే ఫార్ములా. ఓకేనా? స్పియర్‌కి ఏంటంటే నార్మల్‌గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండదు. లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 కూడా ఉంటాయి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇవి 2 కూడా 4 πr² అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 πr³. అదే విధంగా హెమిస్పియర్ గనక తీసుకుంటే హెమిస్పియర్‌లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr². ఓకేనా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 3πr² అండ్ వాల్యూమ్ వచ్చేసరికి 2/3 πr³. ఓకేనా? సో ఇవి మనకేంటంటే 6 ఏవైతే ఇంపార్టెంట్ 3D ఫిగర్స్ ఉన్నాయో ఆ 6 ఫిగర్స్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ 3 ఫార్ములాస్ ఏంటంటే మనకు అన్నిటి యొక్క ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి. క్లియరా? ఇప్పుడు క్వెషన్‌కి వద్దాం. సో ఇక్కడ చూడండి ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ 2 cylinders ఈస్ 2:3 అండ్ ద రేషియో బిట్వీన్ దేర్ హైట్స్ ఈస్ 5:4. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఏమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 2πr/h అవునా? సో 2πr/h. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో C1, C2 ఈ రెండిటి యొక్క రేషియో కావాలి. అవునా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 1, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2. సో 2πr1h1 బై 2πr2h2 ఓకేనా? దీని యొక్క రేషియో కావాలి. సో ఇక్కడ గనక చూస్తే 2π పైన కింద 2π క్యాన్సెల్. నెక్స్ట్ R1, R2. సో R1 అండ్ R2 ఏ రేషియోలో ఉన్నాయంట? సో R1, R2 అనేది 2:3లో ఉన్నాయి. సో R1 అనేది 2 తీసుకుందాం. R2 అనేది 3 తీసుకుందాం. అంతేనా?
చాలా సింపుల్. నెక్స్ట్ హైట్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి? హైట్స్ వచ్చేసరికి 5:4. సో హైట్స్ వచ్చేసరికి 5, 4. ఇంకా కాన్సలేషన్ గనుక చేస్తే 2 1s 2 2s 4. దీంతో న్యూమరేటర్ 5 దీని తర్వాత 6. సో C1:C2. C1, C2 ఏ రేషియోలో ఉన్నాయి? 5:6. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంతే. ఓకేనా? C1, C2 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఏ రేషియోలో ఉన్నాయంటే 5:6లో ఉన్నాయి. ఓకేనా? చాలా సింపుల్. నెక్స్ట్ 45th క్వెషన్ చూద్దాం. ఎ సిలిండర్ అండ్ ఎ కోన్ హ్యావ్ ఈక్వల్ రేడియస్ అండ్ దేర్ బేస్ అండ్ హైట్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు చూడండి మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఒక సిలిండర్ ఉందంట. ఇలా ఒక సిలిండర్ అనేది ఉంది. దీంతో పాటు ఒక కోన్ కూడా ఉంది. ఓకేనా? ఒక కోన్ కూడా ఇలా ఉంది. సో ఒక సిలిండర్ ఉంది, ఒక కోన్ ఉంది. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే హ్యావ్ ఈక్వల్ రేడియస్. అంటే ఈ రెండిటి యొక్క రేడియసెస్ అనేది ఈక్వల్. ఓకేనా? రెండిటి యొక్క రేడియస్ అనేది ఆర్. దీని తర్వాత హైట్స్ అనేవి కూడా ఈక్వల్ అంట. హైట్స్ అనేవి కూడా ఏంటి? ఈక్వల్. సో ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇఫ్ దేర్ సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇన్ ద రేషియో 8:5, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్? అంటే ఇప్పుడు మనకేం చెప్పాలంటే రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ యొక్క రేషియో చెప్పాలి. సో ఇప్పుడు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా of a cylinder. ఓకేనా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ డివైడెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. ఓకేనా? ఇది చూద్దాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఏమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πRh సిలిండర్‌కి. అదే విధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఏమవుతుంది? πRl. ఓకేనా? సో ఈ రేషియో అనేది ఎంత ఇచ్చాడు? 8:5. ఈ రేషియో ఎంత ఇచ్చాడు? 8:5. సో ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా చూస్తే పైతో పై క్యాన్సల్, ఆర్‌తో ఆర్ క్యాన్సల్. సో ఇక్కడ నుంచి 2 1s 2 4s 8. అంటే ఇక్కడ చూడండి, హైట్ బై స్లాంట్ హైట్ h/l అనేది ఏమైంది? 4/5. సో h/l అనేది మనకి ఎంత వచ్చింది? 4/5. సో h అంటే హైట్, l అంటే స్లాంట్ హైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కోన్ గనక తీసుకుంటే, ఓకేనా? కోన్ గనక తీసుకుంటే కోన్ యొక్క హైట్ ఎంత అంట? 4. హైట్ ఎంత? 4. అండ్ స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు? 5. కోన్ యొక్క హైట్ వచ్చేసరికి 4, స్లాంట్ హైట్. సో స్లాంట్ హైట్ అంటే ఈ హైట్ చూడండి. ఇక్కడ ఉంది కదా! ఇది. సో దాన్ని మనం ఏం చెప్తామంటే ఏదైతే ఇలా ఉందో దాన్ని మనం స్లాంట్ హైట్ అని చెప్తాం. సో ఈ స్లాంట్ హైట్ అనేది ఎంత అంటే 5. సో ఇది 4, ఇది 5. అప్పుడు ఈ రేడియస్ అనేది ఏమవుతుంది? లేదా ఇక్కడ డినామినేటర్‌లో కింద ఏమొస్తుంది? కింద మనకు ఇక్కడ ఏంటంటే పైథాగరస్ థీరమ్ అప్లై చేస్తే 3 4 5. అంటే ఇక్కడ రేడియస్ అనేది ఏమైపోయింది చూడండి. ఆర్. ఆర్ అనేది 3. సో ఇక్కడ అడిగింది ఏంటి క్వెషన్‌లో? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్? రేడియస్‌కి, హైట్‌కి మధ్య రేషియో ఏంటి? సో రేడియస్ మనం ఫైండ్ ఔట్ చేసాం 3. హైట్ ఆఫ్ ద కోన్ ఎంత? ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసరికి 4. సో రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ 3:4 విచ్ ఈస్ ఆప్షన్ 1. ఓకేనా? చాలా సింపుల్ క్వెషన్. నెక్స్ట్ 46th క్వెషన్ చూద్దాం. ఏ సాలిడ్ ఈజ్ హెమిస్ఫియర్ అట్ బాటమ్ అండ్ కోనికల్ అబౌవ్ ఇట్. అంటే ఒక సాలిడ్ షేప్ అనేది ఉంది. ఆ షేప్‌లో ఏంటంటే బాటమ్‌లో వచ్చేసరికి ఏముంది? ఒక హెమిస్ఫియర్ ఉంది. సో బాటమ్‌లో ఇలా ఒక హెమిస్ఫియర్ అనేది ఉంది. ఓకేనా? బాటమ్‌లో ఇలా ఒక హెమిస్ఫియర్ ఉంది. అండ్ ఏంటంటే టాప్‌లో ఒక కోన్ అనేది ఉంది. టాప్‌లో ఏముంది? కోన్. అంటే ఇది ఎలా ఉందంటే ఐస్ క్రీమ్ అనేది ఉంటుంది కదా! ఐస్ క్రీమ్ తెలుసు కదా! సో ఐస్ క్రీమ్‌ని మనం ఏం చేసామంటే రివర్స్ చేసాం. సో రివర్స్ ఐస్ క్రీమ్ లాగా ఉంది. అవునా? అవును. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద 2 పార్ట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ కోనికల్ పార్ట్. సో కోనికల్ పార్ట్ యొక్క రేడియస్, హైట్ రేషియో చెప్పాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? సర్ఫేస్ ఏరియాస్. ఓకేనా? సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద 2 పార్ట్స్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr². ఓకేనా? ఇది దేనికి ఈక్వల్ అంట? కోన్ యొక్క సర్ఫేస్ ఏరియాకి. సో కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్ πrl. అవునా? πrl. సో ఇక్కడ పైతో పై క్యాన్సల్, r² ఇక్కడ r క్యాన్సల్. సో ఇక్కడ చూస్తే 2r ఈజ్ ఈక్వల్స్ టు l. సో 2r అనేది l అయింది. అండ్ ఇక్కడ నుంచి మనం r/l గనక తీస్తే, ఓకేనా? r అండ్ l గనక తీస్తే rl అనేది 1:2 ఉంటాయి. అంటే రేడియస్ అండ్ స్లాంట్ హైట్. రేడియస్, స్లాంట్ హైట్ ఏ విధంగా ఉన్నాయి? 1:2. సో రేడియస్ గనక మీరు చూస్తే, ఓకేనా? రేడియస్ అనేది ఇదే కదా! సో ఈ రేడియస్ అనేది ఏంటి అంటే హెమిస్ఫియర్‌కి రేడియస్ అదే అండ్ కోన్‌కి కూడా రేడియస్ అదే. ఎందుకు? 2 కూడా ఒకటే బేస్ పైన ఉన్నాయి కదా! హెమిస్ఫియర్ అండ్ కోన్ 2 కూడా ఒకటే బేస్ పైన ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి యొక్క రేడియస్ అనేది సేమ్ అవుతది. సో రేడియస్ అనేది 1,
స్లాంట్ హైట్ అనేది 2. సో ఇక్కడ నుంచి ట్రయాంగిల్ వేద్దాం. సో ఒక కోన్‌లో గనక మనం తీసుకుంటే రేడియస్ అనేది మనకు 1 ఇచ్చాడు. స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు? స్లాంట్ హైట్ అంటే ఏంటి? ఇదే కదా! సో ఇదొచ్చేసి స్లాంట్ హైట్. సో స్లాంట్ హైట్ అనేది 2. సో ఇక్కడ 2, ఇక్కడ 1. ఇక్కడేమొస్తుంది? √3. ఇక్కడేమొస్తుంది? √3. సో ఈ √3 అనేది ఏంటి? √3 ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద కోన్. అవునా? సో హైట్ వచ్చేసరికి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? √3. మనకు క్వెషన్‌లో అడిగిందేంటి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ టు హైట్. సో ఆర్ రేషియో హెచ్ అడిగాడు. సో రేడియస్ ఎంత? 1. హైట్ ఇప్పుడే ఫైండ్ ఔట్ చేసాం √3. సో ఆన్సర్ ఈస్ 1:√3 విచ్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? చాలా సింపుల్ క్వెషన్. నెక్స్ట్ 47th క్వెషన్ చూద్దాం. సో ఎ కోన్, ఎ హెమిస్ఫియర్ అండ్ సిలిండర్ స్టాండ్ ఆన్ ఈక్వల్ బేస్. సో కోన్, హెమిస్ఫియర్, సిలిండర్ 3 కూడా ఒకటే ఈక్వల్ బేస్ పైన ఉన్నాయి. ఓకేనా? వాటి బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అండ్ హావ్ సేమ్ హైట్. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోన్ అనేది ఉంది. ఒక ఐస్ క్రీమ్ కోన్ అనేది ఈ విధంగా ఉంది. దీని తర్వాత ఒక హెమిస్ఫియర్ అనేది ఉంది. ఒక హెమిస్ఫియర్, ఒక్క సెకండ్ ఆగండి. ఇలా ఉంటుంది. ఎందుకంటే హైట్స్ అనేవి ఈక్వల్ కదా! ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఒక సిలిండర్. ఒక సిలిండర్ ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా 3 ఫిగర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. అవునా? సో ఈ 3 ఫిగర్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఈ కోన్, హెమిస్ఫియర్ అండ్ సిలిండర్ 3 వచ్చేసరికి ఒకటే బేస్ పైన ఉన్నాయి. అంటే ఒకటే సర్కిల్ పైన ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఈ మూడిటి యొక్క రేడియస్ అనేది సేమా? ఇక్కడ రేడియస్ r అవుతుంది. ఇక్కడ రేడియస్ r అవుతుంది. ఇక్కడ రేడియస్ r అవుతుంది. అవునా? అవును. దీని తర్వాత దాంతో పాటు ఏం చెప్పాడు? అండ్ హావ్ సేమ్ హైట్. అంటే వీటి యొక్క హైట్స్ కూడా సేమ్. అంటే ఇక్కడ చూడండి దీని యొక్క హైట్ అనేది h అవుతుంది. అండ్ సిలిండర్ యొక్క హైట్ అనేది కూడా h అవుతుంది. అండ్ ఇక్కడొచ్చేసరికి ఒక హెమిస్ఫియర్‌లో ఏముంటుందంటే, హెమిస్ఫియర్‌లో మనకు హైట్ అనేది ఉండదు. ఓకేనా? హెమిస్ఫియర్‌లో హైట్ అనేది ఏమైపోతుందంటే రేడియస్ అయిపోతుంది. అంటే ఇక్కడ ముగ్గురు యొక్క హైట్స్ అనేవి కూడా ఈక్వల్. సో ఇది కూడా h, ఇది కూడా h, ఇది కూడా h. బట్ ఇక్కడ h ప్లేస్‌లో మనం ఏం చేయొచ్చు? r అనేది రాయొచ్చు. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దేర్ వాల్యూమ్స్ అంటే వాల్యూమ్స్ రేషియో కాదు. సో V1 రేషియో, V2 రేషియో, V3 కావాలి. సో ఇక్కడ మనం V1 ఇది అనుకుందాం, V2 ఇది అనుకుందాం, V3. సో V1, V2, V3 రేషియో ఎలా అవుతుందంటే, సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 1/3 పై r² h. అవునా? అంతే. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎ హెమిస్ఫియర్ వచ్చేసరికి 2/3 పై r² ఇంటూ r రాయొచ్చా? ఎందుకు? హైట్ అనేది ఇలా రాసుకున్నాను. అవునా? సో ఇక్కడ ఈ r ప్లేస్‌లో నేను h కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ దీని తర్వాత వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ పై r² h. అవునా? అవును. సో ఇక్కడ నుంచి చూస్తే పై r² ప్రతి చోట క్యాన్సెల్ అయిపోతుంది. అన్ని చోట్ల కామన్‌గా ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు తెలుసు r అనేది ఏమవుతుంది? r h. అంటే ఇక్కడ r ప్లస్‌లో h వస్తుంది. సో ఇక్కడ మూడిట్లో కూడా మనకేముంది? h అనేది కామన్‌గా అవునా? సో అన్నీ క్యాన్సెల్ అయిపోయాయి. సో మిగిలిందేంటి? 1/3 రేషియో, 2/3 రేషియో 1 అంతే కదా! సో ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 1:2:3. అంటే ఎప్పుడైనా కూడా మనకేంటంటే 3 ఫిగర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఒక కోన్, ఒక హెమిస్ఫియర్, ఒక సిలిండర్ గనక ఉంటే అండ్ ఆ మూడిటి యొక్క రేడియస్ అండ్ హైట్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటే అవి ఎటువంటి రేషియోలో ఉంటాయంటే 1:2:3. 1:2:3లో ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో 1:2:3 లేదా డైరెక్ట్‌గా కొన్ని సార్లు ఏం చేస్తాడంటే ఒక ఒక కోన్ అనేది ఓకేనా? ఒక కోన్ అండ్ సిలిండర్ 2 కూడా ఈక్వల్ బేసెస్ పైన ఉన్నాయి అండ్ ఈక్వల్ హైట్స్ ఉన్నాయి. వాటి యొక్క వాల్యూమ్స్ యొక్క రేషియో ఏమవుతుంది అని అడుగుతాడు. సో డైరెక్ట్‌గా మనం ఏం చెప్పొచ్చు? ఇది 1 అయితే అది 3 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 3 కోన్స్ మనం కలిపితే ఒక సిలిండర్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? 3 కోన్స్ గనక మనం కలిపితే ఒక సిలిండర్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 8th క్వెషన్ చూడండి. సో 48th క్వెషన్. ద హైట్ ఆఫ్ ఎ కోన్, సిలిండర్ అండ్ హెమిస్ఫియర్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు హైట్స్ ఈక్వల్ అంట. దేనిది? కోన్. సో ఒక కోన్ అనేది ఉంది. ఓకేనా? ఒక కోన్. దీని తర్వాత ఒక సిలిండర్. ఒక కోన్. దీని తర్వాత ఒక సిలిండర్. సిలిండర్ తర్వాత ఒక హెమిస్ఫియర్. ఓకేనా? సో క్వెషన్‌లో ఎలా ఇస్తే మనం అదే ఫార్మాట్‌లో రాయాలి. ఓకేనా? సో వీటి యొక్క హైట్స్ అనేవి ఈక్వల్. సో ఇది కూడా h, ఇది కూడా h. ఓకేనా? ఒక హెమిస్ఫియర్‌లో హైట్ ఏమవుతుంది? హెమిస్ఫియర్‌లో హైట్ వచ్చేసరికి h=r. అవునా? సో ఇక్కడ h=r. ఇది తీసుకుందాం. నెక్స్ట్ ఇఫ్ దేర్ రేడియసెస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:1 అంటే ఇక్కడ రేడియసెస్ అనేవి
ఇది R1, ఇది R2, ఇది R3. 2:3:1 లో ఉంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్ అంటే వాటి వాల్యూమ్స్ యొక్క రేషియో ఏమవుతుంది? సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ సో ఇక్కడ మనం V1, V2, V3 అదే ఫైండ్ ఔట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 1/3 pi r²h రేషియో సిలిండర్ pi r²h రేషియో 2/3 pi r² ఇంటూ r. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ R1, ఇది R2, ఇది R3 అవునా? R3. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ R అనేది హైట్‌గా మనం కన్సిడర్ చేసాం కాబట్టి ఈ R ప్లేస్‌లో మనం హైట్ రాయొచ్చు. సో ఇక్కడ అన్ని చోట్ల h అనేది కామన్‌గా ఉంది కాబట్టి సో H అనేది హైట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏం చేయొచ్చు, ఇక్కడ పై కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే R1, R2, R3 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ 1/3 R1² అంటే 2² రేషియో R2 అంటే 3 రేషియో 2/3 R3 అంతా 1² అంతే కదా? సో ఈ వాల్యూస్. సో ఇక్కడ మనకేమొచ్చింది 4/3 రేషియో 9 రేషియో 2/3. 3తో గనక మనం మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది 4:9 3 27 రేషియో 2. సో వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో V1, V2, V3 ఎలా ఉంటాయంటే 4:27:2 విచ్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్‌గా అవుతుంది. క్లియర్? నెక్స్ట్ 49th క్వెషన్ చూద్దాం. సో 49th క్వెషన్ చూడండి. ఏ కోన్ ఈస్ కట్ పారలల్ టు ఇట్స్ బేస్ ఇన్ సచ్ ఎ వే దట్ ద హైట్ ఆఫ్ 2 పార్ట్స్ ఈస్ ఈక్వల్. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 పార్ట్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన దగ్గర ఒక కోన్ అనేది ఉంది. ఈ విధంగా కోన్ అనేది ఈ విధంగా ఉంది. దిస్ ఈస్ అ కోన్. ఓకేనా? ఒక కోన్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని ఎలా కట్ చేసామంటే కట్ చేసినప్పుడు దాని యొక్క హైట్ ఏదైతే ఉందో, సో లెట్ us take దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్. ఓకేనా? ఇది ఈ కోన్ యొక్క హైట్. సో ఈ హైట్‌ని మనం కట్ చేసినప్పుడు హైట్‌ని మనం ఇలా కట్ చేసాం. కట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ హైట్ అండ్ ఈ హైట్, ఓకేనా? ఈ హైట్ అండ్ ఈ హైట్ 2 హైట్స్ అనేవి ఈక్వల్‌గా అయ్యాయి. ఓకేనా? 2 హైట్స్ అనేవి ఎలా డివైడ్ అయ్యాయి? ఈక్వల్‌గా డివైడ్ అయ్యాయి. సో లెట్ us take దిస్ హైట్ యాస్ 1. ఇది హైట్ 1 అయితే ఇది కూడా 1 అవుతుంది. అవునా? ఇది 1, ఇది 1. సో లెట్ us take మనం ఏంటంటే దీనికి నంబర్స్ ఇద్దాం. ఆల్ఫాబెట్స్ ఇద్దాం. ఏ, బి, సి. ఓకేనా? ఏబీసీ దీని తర్వాత డిఈ అనేది ఈ విధంగా ఒక లైన్ అనేది వేసాం. ఓకేనా? లైన్ అనేది వేసాం. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద వాల్యూమ్ ఆఫ్ 2 పార్ట్స్. అంటే ఈ 2 పార్ట్స్ మధ్య వాల్యూమ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నాం. ఏంటది అంటే ఎప్పుడైనా కూడా ఓకేనా? ఎప్పుడైనా కూడా సైడ్స్ యొక్క రేషియో తెలిస్తే మనం వాల్యూమ్స్ యొక్క రేషియో అనేది కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎలాగా? సైడ్స్‌ని మనం క్యూబ్ చేస్తే వాల్యూమ్స్ యొక్క రేషియో వస్తుందా? అవునా? సో సైడ్స్ యొక్క క్యూబ్ అనేది వాల్యూమ్ అవుతుంది. అదే సైడ్స్ యొక్క స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. సైడ్స్ యొక్క క్యూబ్ అనేది వాల్యూమ్ అవుతుంది. సైడ్స్ యొక్క స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఫస్ట్ స్మాలర్ ట్రయాంగిల్ చూద్దాం. సో స్మాలర్ ట్రయాంగిల్ ఏంటి? ఏడీఈ అండ్ ఏబీసీ. దీని తర్వాత ఏబీసీ చూద్దాం. సో ఏడీఈ ట్రయాంగిల్ అండ్ ఏబీసీ ట్రయాంగిల్. సో ఏడీఈ ట్రయాంగిల్‌లో ఓకేనా? ఏడీఈ ట్రయాంగిల్‌లో హైట్ ఎంత? 1. అదే బిగ్గర్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు 2 స్మాలర్ ట్రయాంగిల్స్ తీసుకోకూడదు. ఓకేనా? సో ఒక స్మాలర్ ట్రయాంగిల్, ఒక బిగ్గర్ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకు సిమిలారిటీలో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలర్ ట్రయాంగిల్ తీసుకోండి. నెక్స్ట్ బిగ్గర్ ట్రయాంగిల్‌లో సైడ్స్ హైట్ అనేది ఎలా ఉంది? 1+1. హైట్ అనేది ఎంత? బిగ్గర్ ట్రయాంగిల్ యొక్క హైట్ అనేది 1+1 2. 1+1 2. సో ఇప్పుడు చూడండి వాల్యూమ్ కావాలి అంటే ఓకేనా? సైడ్స్ యొక్క రేషియో అనేది సైడ్స్ అనేవి 1:2 సో ఇక్కడ హైట్ అనేది కూడా 1 డైమెన్షనే కాబట్టి దాన్ని మనం సైడ్‌గా కన్సిడర్ చేసాం. ఓకేనా? సో సైడ్స్ అనేవి 1:2లో అంటే వాల్యూమ్స్ ఎలా ఉంటాయి? దాని యొక్క క్యూబ్ ఉంటుంది. అంటే వాల్యూమ్స్ అనేది 1³ ఓకేనా? సో 1³ అంటే 1, 2³ అంటే ఎంత? 8. సో వాల్యూమ్స్ అనేవి ఎలా ఉంటాయి? 1:8లో ఉంటాయి. అంటే వాల్యూమ్స్ ఆఫ్ ఏబీఈ అండ్ ఏడీఈ అండ్ ఏబీసీ అంటే స్మాలర్ వాల్యూమ్ అండ్ బిగ్గర్ వాల్యూమ్. స్మాలర్ వాల్యూమ్ అంటే ఈ ఏడీఈ ట్రయాంగిల్ యొక్క వాల్యూమ్ ఎంత? 1 యూనిట్ లేదా 1 యూనిట్‌గా తీసుకుంటే దీని తర్వాత ఏబీసీ ట్రయాంగిల్ ఓకేనా? ఏబీసీ కోన్. ఆ కోన్ మొత్తం యొక్క వాల్యూమ్ ఎంత? 8. కానీ మనకు కావాల్సింది డీఈబీసీ మాత్రమే కావాలి. సో డీఈబీసీ కావాలంటే ఏం చేయాలి? మొత్తం వాల్యూమ్ ఎంత? 8. 8లో నుంచి నేను ఎంత తీసేయాలి? పైన ఉన్నది తీసేయాలి. సో 8 - 1 7.
ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1:7. ఆన్సర్ ఏమవుతుంది 1:7 ఇలా రాయొచ్చు. ఓకేనా. సో మనం ఏంటంటే ఈ విధంగా రాయొచ్చు. లేదంటే మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చాలా సింపుల్‌గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్‌గా రేషియో రాస్తాం. ఏది హైట్స్ యొక్క రేషియో. సో హైట్స్ యొక్క రేషియో అనేది 1:2. సో వాల్యూమ్స్ అనేవి ఏమవుతాయి 1:8. వాల్యూమ్స్ ఏమవుతాయి 1:8. కానీ మనకు కావాల్సింది టోటల్ వాల్యూమ్ కాదు. మనకు కావాల్సింది ఏంటి టోటల్ వాల్యూమ్. ఇదేంటి టోటల్ వాల్యూమ్స్. ఓకేనా. స్మాలర్ ట్రయాంగిల్ వాల్యూమ్స్, బిగ్గర్ ట్రయాంగిల్ యొక్క వాల్యూమ్. కానీ మనకు కావాల్సింది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ రేషియో, సెకండ్ పార్ట్ ఎలా ఉంటాయి అంటే 1 రేషియో. సో ఇక్కడ ఎంతుంది 8. 8 లోంచి దీని ముందు ఎంతుందో అది తీసేయండి. 8 - 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1:7. ఇలా మనం చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా దీని యొక్క కాన్సెప్ట్ ఇది. సో ఆప్షన్ సి. క్లియరా? నెక్స్ట్ 50th క్వెషన్ చూద్దాం. సో ఇక్కడ 50th క్వెషన్ చూడండి. ఏ రెగ్యులర్ ట్రయాంగులర్ పిరమిడ్ ఆర్ కోన్. అంటే మనకి ఎగ్జామ్‌లో పిరమిడ్ అయినా ఇవ్వచ్చు, లేదా కోన్ అయినా ఇవ్వచ్చు. సో మన ఇష్టం ఏదైనా తీసుకుందాం మనం. సో ఒక కోన్ అనేది ఉంది, లేదా పిరమిడ్ అనేది ఉంది అనుకుందాం. ఓకేనా. ఒక కోన్ లేదా ఒక పిరమిడ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా. సో కోన్ అయినా తీసుకోవచ్చు, లేదా మీరు పిరమిడ్ అయినా తీసుకోవచ్చు. కట్ బై 2 ప్లేన్స్ విచ్ ఆర్ పారలెల్ టు ఇట్స్ బేస్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దీన్ని మనం 2 పార్ట్‌గా డివైడ్ చేసాం. ఓకేనా. ద ప్లేన్ ట్రైసెక్స్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ పిరమిడ్. అంటే ఈ పిరమిడ్ యొక్క ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో ఆ ప్లేన్స్ అనేవి దీన్ని ట్రైసెక్ట్ చేస్తున్నాయి. అంటే 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాయి. అంటే ఫస్ట్ పార్ట్ ఇలా కట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ అయింది. ఓకేనా. సో ఈ హైట్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. సో ఈ పార్ట్ ఈక్వల్, ఈ పార్ట్ అనేది ఈక్వల్ అండ్ ఈ పార్ట్ కూడా ఈక్వల్. ఓకేనా. సో ఈ 3 పార్ట్స్ అనేవి ఈక్వల్. ఈ 3 పార్ట్స్ అనేవి ఏమైతాయి ఈక్వల్. సో ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. అవునా? అవును. సో ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూమ్స్ యొక్క రేషియో. ఓకేనా. వాల్యూమ్స్ యొక్క రేషియో గనక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్స్ యొక్క రేషియో చూద్దాం. సైడ్స్ యొక్క రేషియో ఏమవుతుంది 1 రేషియో. ఓకేనా. స్మాలర్ ట్రయాంగిల్ యొక్క రేషియో 1 రేషియో. దీని తర్వాత 1 + 1 2. దీని తర్వాత 1 + 1 + 1 అంటే 3 ఉన్నాయి. అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రయాంగిల్‌కి 3 సైడ్స్. 1 + 1 + 1 3. ఓకేనా. సైడ్స్ అనేవి ఇదయ్యాయి. నెక్స్ట్ అప్పుడు వాల్యూమ్స్ ఏమైతాయి? వాల్యూమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటి టోటల్ వాల్యూమ్స్ ఇది. టోటల్ వాల్యూమ్స్ ఏమవుతాయి 4 కాదు 8 కదా. 2 క్యూబ్స్ ఇది. ఓకేనా. వాల్యూమ్స్ అంటే క్యూబ్ చేయాలి. సో 1:8:27. 3 క్యూబ్ ఇస్ 27. కానీ మనకు కావాల్సింది టోటల్ వాల్యూమ్ అడిగాడా? కాదు. సో వాల్యూమ్స్ ఆఫ్ పార్ట్ 1, పార్ట్ 2 ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ టాప్, మిడిల్ అండ్ బాటమ్ పార్ట్స్. ఓకేనా. టాప్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్. సో ఇక్కడేంటంటే V1 రేషియో, V2 రేషియో, V3 ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం 1 రాసాం. 1 రాసిన తర్వాత ఏం చేయాలి 8 తీసుకోవాలి. 8కి ముందు ఏముంది 1. సో 8 - 1. అదే విధంగా ఇక్కడ ఏముంది 27. 27 తీసుకోండి. 27కి ముందు ఏముంది 8 ఉంది. సో 27 - 8 అంతే ఆన్సర్. అయిపోయింది. సో 1:7. 27లో 8 గనక తీసేస్తే 19. సో 1:7:19 అనేది ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ యొక్క వాల్యూమ్స్ అది. ఓకేనా. ఈ విధంగా. సో 1:7:19 ఎక్కడుంది? ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఈ విధంగా మనం ఏంటంటే వాల్యూమ్స్ అనేవి చాలా సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేసాం. సో వాల్యూమ్స్ అంటే గుర్తుపెట్టుకోండి వాల్యూమ్స్ ఈజ్ క్యూబ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్. ఎక్స్ క్యూబ్. ఓకేనా. సైడ్ క్యూబ్. దీని తర్వాత ఏరియా. ఓకేనా. ఏరియా గనక వస్తే మనం ఏం చేయాలి సైడ్ యొక్క స్క్వేర్ చేయాలి. లేదా ఎక్స్‌కి బదులుగా ఎస్ తీసుకోండి. ఎస్ అంటే సైడ్. ఎస్ క్యూబ్, ఎస్ స్క్వేర్. అవునా. చాలా సింపుల్. నెక్స్ట్ 51st క్వెషన్ చూద్దాం. ద రేడియస్ ఆఫ్ ఎ బేస్ ఆఫ్ ఎ సాలిడ్ కోన్ ఈజ్ 9 సెంటీమీటర్స్. సో రేడియస్ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇట్స్ హైట్ ఈజ్ 21 సెంటీమీటర్స్. ఓకేనా. హైట్ అనేది హెచ్ వాల్యూ అనేది 21 ఇచ్చాడు. ఇట్ ఈస్ కట్ ఇంటూ 3 పార్ట్స్ బై 2 కట్స్ విచ్ ఆర్ పారలెల్ టు ద బేస్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సాలిడ్ కోన్ తీసుకుందాం. ఒక సాలిడ్ కోన్ అనేది ఇలా తీసుకుందాం. ఇదొక సాలిడ్ కోన్. సో ఈ సాలిడ్ కోన్‌లో ఏమైందంటే ఓకేనా. ఇట్ ఈస్ కట్ ఇంటూ 3 పార్ట్స్ బై 2 కట్స్ విచ్ ఆర్ పారలెల్ టు ఇట్స్ బేస్. ద కట్స్ ఆర్ అట్ 7 సెంటీమీటర్స్ అండ్ 14 సెంటీమీటర్స్ ఫర్ ఇట్స్ బేస్. సో ఇప్పుడు చూడండి ఈ కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? ఈ కోన్ యొక్క హైట్ వచ్చేసరికి 21 సెంటీమీటర్స్. కోన్ యొక్క హైట్ వచ్చేసి 21 సెంటీమీటర్స్. సో ఫస్ట్ కట్ మనం ఏం చేసామంటే బేస్ నుంచి 7 సెంటీమీటర్స్‌కి కట్ చేసాం. అంటే బేస్ నుంచి 7 సెంటీమీటర్స్‌కి ఇక్కడ ఒక కట్ చేసాం. అవునా. నెక్స్ట్ సెకండ్ కట్ అనేది బేస్ నుంచి ఒక 14 సెంటీమీటర్స్ కట్ చేసాం.
అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే బేస్ నుంచి 14 అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్‌కి ఓకేనా? ఇక్కడి నుంచి సెకండ్ పాయింట్‌కి 14 సెంటీమీటర్స్ అయితే ఈ కొంచెం డిస్టెన్స్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఓకేనా? సో, టోటల్‌గా 21 హైట్ అయితే ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక రిమైనింగ్ ఎంత? 7. అంటే ఇక్కడ ఏం చేశాడంటే సింపుల్‌గా డైరెక్ట్‌గా ట్రైసెక్ట్ చేస్తుంది అలా అని చెప్పకుండా మనకేంటంటే నంబర్స్ ఇచ్చాడు. ఓకేనా? నంబర్స్ ఇచ్చాడు. సో, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఏంటంటే ఇవి హైట్స్ అనేవి ఈక్వల్‌గా డివైడ్ అవుతున్నాయి. హైట్స్ అనేవి ఎలా అవుతున్నాయి? ఈక్వల్‌గా డివైడ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్, మిడిల్ అండ్ బాటమ్ పార్ట్స్. సో, టాప్, మిడిల్ అండ్ బాటమ్ పార్ట్స్ యొక్క సర్ఫేస్ ఏరియా అడిగాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇంతకుముందు మనం ఏం ఫైండ్ ఔట్ చేసాం? వాల్యూమ్స్ అనేవి ఫైండ్ ఔట్ చేసాం. కానీ ఇక్కడ అడిగిందేంటి? సర్ఫేస్ ఏరియా. సో, మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా అనేది ఏమవుతుంది? ఏరియా కావాలంటే సైడ్స్ యొక్క స్క్వేర్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్స్ యొక్క రేషియో చూద్దాం. సైడ్స్ యొక్క రేషియో ఏమవుతుందంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది 7. ఓకేనా? స్మాలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 7. నెక్స్ట్ మిడిల్ ట్రయాంగిల్ ఓకేనా? మిడిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఈ ట్రయాంగిల్ ఓకేనా? ఈ ట్రయాంగిల్ అనేది మిడిల్ ట్రయాంగిల్ అవునా? ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? మిడిల్ ట్రయాంగిల్. సో, ఈ మిడిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ రేషియో ఎంత చూడండి? మిడిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది 7 + 7 14. అంటే హైట్ అనేది 14. నెక్స్ట్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రయాంగిల్ అనేది 21. సో, రేషియో గనక మనం చూస్తే ఓకేనా? 1:2:3. 1, 2, 3 లేదా ఆబ్వియస్‌లీ ఇవి ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి 1, 1, 1 అవుతాయి. సో, 1 + 1 2, 2 + 1 3. సో, ఈ విధంగా చూడొచ్చు. సో, 1:2:3. కానీ ఇక్కడ అడిగిందేంటి? ఏరియాస్. అంటే ఇక్కడ మనకు టోటల్ ఏరియాస్ అనేవి వస్తాయి. టోటల్ ఏరియాస్. ఏరియాస్ కావాలంటే నేనేం చేయాలి? స్క్వేర్ చేయాలి. S స్క్వేర్ చేయాలి. సో, 1 స్క్వేర్ ఈస్ 1, 2 స్క్వేర్ ఈస్ 4, 3 స్క్వేర్ ఈస్ 9. కానీ ఇక్కడ మనకు కావాల్సింది టోటల్ ఏరియాస్ కాదు. టోటల్ ఏరియాస్ కాదు. సో, టాప్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్. సో, టాప్ వాల్యూమ్ ఓకేనా? టాప్ ఏరియా, మిడిల్ ఏరియా అండ్ బాటమ్ పార్ట్ యొక్క ఏరియా. సో, ఏమవుతుంది? 1. సో, టాప్ పార్ట్ అలాగే ఉంటుంది. సో, మిడిల్ పార్ట్ కావాలంటే ఏం చేయాలి? 4 రాయాలి. 4కి ముందు ఏముంది? 1. సో, 4 - 1 ఇలా 9 రాయాలి. 9కి ముందు ఏముంది? 4. 9 - 4 అంతే. సో, 1:4 - 1 ఎంత? 3. 9 - 4 5. సో, 1:3:5 విచ్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తొందరలో 149 అనేది చాలా సార్లు ఎగ్జామినర్ కన్‌ఫ్యూజ్ చేయడానికి 149 అనేది ఫస్ట్ ఆప్షన్‌లో. సో, ఇక్కడ 8కి బదులు 9 ఉందనుకోండి చాలా మంది ఇది మార్చేస్తారు. కానీ ఇది 149 అనేది తప్పు. 149 ఉండకూడదు. ఏముండాలి? 135 ఎందుకు? అక్కడ అడిగింది టాప్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్స్ యొక్క వాల్యూమ్స్ ఓకేనా? సో, 1:3:5 విచ్ ఈస్ ఆప్షన్ బి. క్లియరా? నెక్స్ట్. సో, ఇక్కడ నెక్స్ట్ మనకేంటంటే మెల్టింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మెల్టింగ్ బేస్డ్ అంటే ఏంటి అంటే ఏం గాదు. ఒక సాలిడ్ ఓకేనా? ఒక సాలిడ్‌ని మనం ఏం చేస్తామంటే కరిగించి ఇంకొక సాలిడ్ అనేది చేస్తాం. సో, చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళమంటే సాండ్‌లో ఆడుకునేవాళ్ళం. మట్టిలో ఆడుకునేవాళ్ళం. అక్కడేంటంటే క్లే దొరికేది గదా! సో, ఒక క్లే అనేది దొరికేది. ఒక క్లే అనేది దొరికింది. సో, మనం ఏం చేస్తామంటే ఆ క్లేని మన ఇష్టం వచ్చిన ప్రకారంగా ఓకేనా? మన ఇష్ట ప్రకారంగా ఏం చేస్తామంటే దాన్ని డిఫరెంట్ షేప్స్‌గా మారుస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఆ క్లేని ఒక రోల్ లాగా చుట్టాం. ఓకేనా? ఒక సిలిండర్ లాగా రోల్ లాగా ఇలా చుట్టాం. ఓకేనా? ఒక సిలిండర్ లాగా ఒక రోల్ లాగా చుట్టాం. ఓకేనా? సిలిండర్ లాగా ఒక రోల్ లాగా. సో, మనం ఏం చేస్తామంటే క్లే అనేది అలాగే ఫిక్స్‌డ్ గానే ఉంది. ఎక్కువ ఇంక్రీజ్ చేయడం లేదు, డిక్రీజ్ చేయడం లేదు. ఓకేనా? సో, ఒక రోల్ లాగా చుట్టాం. చుట్టిన తర్వాత ఏం చేసామంటే కొంచెం దీంతో ఆడుకున్నాం. ఇదేంటంటే బోర్ అనిపించింది మనకు. ఈ సిలిండర్ షేప్ లేదా ఈ రోల్ అనేది మనకు బోర్‌గా అనిపించింది. అప్పుడు మనం ఏం చేసాం ఆ క్లేని వెంటనే మన హ్యాండ్స్‌లోకి తీసుకొని ప్రెస్ చేసి ఒక స్పియర్ అంటే ఒక బాల్ లాగా మార్చేసాం. ఏం చేసాం? ఒక బాల్ లాగా మార్చేసాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మనం ఏదైనా క్లే అనేది పక్కన పడేసామా అంటే కొత్తది యాడ్ చేసామంటే కాదు. అంటే ఉన్న క్లేతోనే మనం ఏం చేసాం? సిలిండర్ నుంచి ఒక స్పియర్‌కి ఓకేనా? సిలిండర్ నుంచి ఒక బాల్‌కి ఒక క్రికెట్ బాల్ ఎలా ఉంటుందో అలా చేంజ్ చేసాం. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ క్లే అదే, ఇక్కడ కూడా క్లే అదే. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చంటే ఇద్దరి యొక్క వాల్యూమ్స్ ఓకేనా? ఈ 2 వాల్యూమ్స్ అనేవి సేమ్. ఓకేనా? 2 వాల్యూమ్స్ ఏమయ్యాయి? సేమ్. అలా కాకుండా, అలా కాకుండా ఇంకో కాన్సెప్ట్ ఏంటి? నేను అలా చేశాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేం చేశానంటే డైరెక్ట్‌గా ఈ సిలిండర్ తీసుకొని ఒక బిగ్ బాల్ అంటే ఒక పెద్ద బంతి అనేది చేసేసాను. అవునా? అలా కాకుండా నా ఫ్రెండ్ ఏం చేశాడు? అదే సిలిండర్ ఉంది. సో, వాడేం చేశాడంటే అదే క్లేతో ఏం చేశాడంటే ఒక బిగ్ బాల్ కాకుండా ఒక 5 6 స్మాలర్ బాల్స్ అనేవి చేశాడు. అక్కడ క్లే అనేది వేస్ట్ చేయలేదు వాడు. ఓకేనా? క్లే అనేది ఏం చేయలేదు. వేస్ట్ అనేది చేయలేదు. వేస్ట్ చేయకుండా ఏం చేశాడు? సేమ్ అదే క్లేతో ఇప్పుడు నేనేదైతే బాల్
ఓకేనా? ఒక బాల్ చేశాను. సో, వాడేం చేశాడు ఇలా 6 బాల్స్ చేశాడు. అంటే ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ అంటే ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ అంటే సిలిండర్‌లో ఎంతైతే క్లే అనేది ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఏం చేసాం, దాన్ని మనం యూజ్ చేసి ఏం చేసామంటే 6 ఓకేనా? దాని నుంచి మనం ఏం చేసామంటే 6 స్పియర్స్ అనేవి ఫార్మ్ చేసాం. 6 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. 6 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఓకేనా? కొన్నిసార్లు 6 చేయొచ్చు, 7 చేయొచ్చు, 8 చేయొచ్చు. మన ఇష్టం అన్నమాట. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? n వాల్యూస్ అనేవి మనం చేయొచ్చు. సో, ఈ విధంగా మనకేంటంటే మెల్టింగ్ బేస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇలా చేసేటప్పుడు ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఏం చేస్తాము, ఇప్పుడు జ్యువెల్లరీ షాప్‌కెళ్ళామనుకోండి. జ్యువెల్లరీ షాప్‌కెళ్ళి ఒక బిస్కెట్ అనేది ఇచ్చాం వాళ్ళకి. ఓకేనా? ఒక బిస్కెట్ అనేది ఎలా ఉంటుందండి? సో, ఒక గోల్డ్ బిస్కెట్ అనేది ఆబ్వియస్‌లీ మీరు గనక చూస్తే చూసారా లేదా గోల్డ్ బిస్కెట్? సో, గోల్డ్ బిస్కెట్ అనేది ఒక క్యూబాయిడ్ షేప్‌లో ఉంటుంది ఈ విధంగా. అవునా? సో, గోల్డ్ బిస్కెట్ అనేది క్యూబాయిడ్ షేప్‌లో ఉంటుంది. సో, మనం ఏం చెప్పామంటే ఈ గోల్డ్ బిస్కెట్‌తో ఓకేనా? ఈ గోల్డ్ బిస్కెట్‌తో ఒక రింగ్ అనేది చేయండి. లేదా మీరేం చేస్తారంటే నాకు ఇయర్ రింగ్స్ ఉంటాయి గదా! ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్‌కి కింద నేను అటాచ్ చేసుకోవడానికి బాల్స్ కావాలి. ఓకేనా? ఇయర్ రింగ్స్‌కి నేను కింద అటాచ్ చేసుకోవడానికి బాల్స్ కావాలి. సో, ఈ గోల్డ్ బిస్కెట్ తీసుకొని మీరేం చేస్తారంటే ఇలాగా బాల్స్ అనేవి చేయండి అంటారు. సో, అక్కడికి వెళ్లి చెప్పిన తర్వాత ఆ గోల్డ్ స్మిత్ ఏం చెప్తారంటే, ఓకే అండి. నో ప్రాబ్లమ్. ఈ గోల్డ్ బార్‌లోంచి మీకేంటంటే ఒక 20% వేస్టేజ్ అనేది ఉంటుంది. లేదా ఒక 20% అంటే కొడతారేమో మీరు. సో, 10% వేస్టేజ్ ఉంటుంది. అంటే మేము ఈ బిస్కెట్ నుంచి ఈ స్పియర్స్ లేదా ఈ బాల్స్ చేయడానికి మాకేంటంటే ఒక 10% వేస్టేజ్. అంటే ఈ గోల్డ్ అనేది ఒక 10% వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్‌లో మాకేంటంటే అది కట్ చేయడము లేదా దాన్ని బ్లెండ్ చేయడము ఏ విధంగానో ఏంటంటే ఒక 10% వేస్టేజ్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు, అంటే ఏదైతే ఈ క్యూబాయిడ్ లేదా ఈ బిస్కెట్ యొక్క వాల్యూమ్ ఉందో ఈ బిస్కెట్ యొక్క వాల్యూమ్ ఉందో అందులో 90% వాల్యూమ్‌తోనే మనం ఇది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇటువంటి క్వెషన్స్ కూడా వస్తాయి. సో, మనం అటువంటి క్వెషన్స్ కూడా చేద్దాం. సో, అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో, మెల్టింగ్ బేస్డ్ అంటే ఈ విధంగా మనకు ఎగ్జామ్‌లో రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, మెల్టింగ్ అంటే డైరెక్ట్‌గా మెల్ట్ అయినా చేయొచ్చు. డైరెక్ట్‌గా ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్ చేయొచ్చు. లేదా ఒక ఫిగర్ నుంచి మల్టిపుల్ ఫిగర్స్ చేయొచ్చు. లేదా ఒక ఫిగర్‌లో మనకేంటంటే మల్టిపుల్ ఫిగర్స్ చేస్తూ అక్కడేంటంటే వేస్టేజ్ అనేది ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు క్వెషన్స్‌కెళ్దాం. ఇక్కడ 52nd క్వెషన్ చూడండి. Radius of a solid cone is 12 centimeters and its height is 20 centimeters. It is melted to form a cylinder. అంటే ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? ఒక కోన్ అనేది ఉంది. ఒక కోన్ అనేది ఈ విధంగా ఉంది. సో, ఈ కోన్ నుంచి ఏం చేస్తున్నాడు? ఒక సిలిండర్ అనేది చేస్తున్నాడు. అవునా? ఈ కోన్ నుంచి ఒక సిలిండర్ అనేది ఈ విధంగా చేస్తున్నాం. సో, సిలిండర్ అనుకోండి కాసేపు. ఓకేనా? సో, అది సిలిండర్ లాగా లేదు. ఫ్రస్టమ్ లాగా ఉంది. నో ఇష్యూస్. సో, ఇట్ ఈస్ మెల్టెడ్ టు ఫార్మ్ ఎ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 12 సెంటీమీటర్స్. సో, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు కదా! సో, 12 అనేది రేడియస్‌గా తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. సో, ఇక్కడ రాద్దాం నిదానంగా. రేడియస్ ఆఫ్ ఎ సాలిడ్ కోన్. రేడియస్ ఆఫ్ ఎ సాలిడ్ కోన్ R ఈస్ ఈక్వల్స్ టు 12. దీని తర్వాత హైట్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 20. హైట్ ఈస్ ఈక్వల్స్ టు 20. కానీ ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఎ సిలిండర్ డయామీటర్ చూడండి. డయామీటర్ 12 సెంటీమీటర్స్. డయామీటర్ ఎంత? 12 సెంటీమీటర్స్. ఇప్పుడు డయామీటర్ తీసుకుంటామా మనం వాల్యూమ్‌లో లేదా రేడియస్ తీసుకుంటామా? రేడియస్ తీసుకుంటాం. సో, ఇక్కడ మనం డయామీటర్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? రేడియస్ తీసుకోవాలి. సో, రేడియస్ ఈస్ 6 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు కావాల్సిందంటే హైట్ కావాలి. సో, హైట్ ఆఫ్ దిస్ సిలిండర్. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్‌గా ఈ కోన్ నుంచి ఈ సిలిండర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఎందుకో నాకే చూడబుద్ధి కావడం లేదు. ఈ సిలిండర్ లాగానే వేద్దాం. ఓకేనా? సో, ఇలాగా ఒక సిలిండర్ అనేది ఫార్మ్ అవుతుంది. రైట్. ఓకే. ఇప్పుడు చూడ్డానికి బావుంది. ఓకే. సో, ఇలా డైరెక్ట్‌గా ఫార్మ్ అయింది. సో, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు? వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. సో, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఓకేనా? సో, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, ఇక్కడ R1, H1 తీసుకుందాం. ఎందుకు? ఇవి డిఫరెంట్ కాబట్టి. ఓకేనా? ఇది R1, H1 ఇది R2, H2. మనకు కావాల్సింది H2 కావాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ అంటే R2 స్క్వేర్ H2 అవునా? అవును. సో, ఇక్కడ నుంచి పై క్యాన్సెల్ చేయొచ్చా? క్యాన్సెల్ చేయొచ్చు. సో, ఇక్కడ R1 అంటే 12. సో, 12 స్క్వేర్ కాబట్టి 12 ఇంటూ 12 మల్టిప్లైడ్ బై హైట్ ఎంత? 20. డినామినేటర్‌లో 3 అలాగే ఉంది.
దట్ ఈస్ ఈక్వల్స్ టు R2 రేడియస్ 2 ఎంత ఇక్కడ 6 12 రాశారు 12 కాదు 6 అనేది రేడియస్ ఇక్కడ ఓకేనా 6 మల్టిప్లైడ్ బై 6 ఇంటూ H2 అవునా సో ఇక్కడ 6 2s are 12 మళ్ళీ 6 2s are 12 అంటే ఇక్కడ నుంచి H2 ఏమవుతుంది చూడండి H2 is equals to 80/3 H2 is equals to 80/3 సో 80ని 3తో డివైడ్ చేస్తే 3 2s are 6 3 6 are 18 3 6 are 18 26.666 అనేది వస్తుంది దీన్ని మనం అప్రాక్సిమేట్ చేస్తే 26.67 అనేది చెప్పొచ్చు ఓకేనా సో హైట్ అనేది ఏమవుతుంది హైట్ ఆఫ్ దిస్ సిలిండర్ ఈస్ 26.67 సెంటీమీటర్స్ విచ్ ఇస్ ఆప్షన్ డి ఓకేనా ఆప్షన్ డి అనేది మనకు హైట్ గా అవుతుంది క్లియర్ చాలా సింపుల్ ఇక్కడ ఏం చేశాడు డైరెక్ట్ గా కోన్ నుంచి సిలిండర్ చేసేసాడు అంతే నెక్స్ట్ 53rd క్వశ్చన్ చూద్దాం సో డయామీటర్ ఆఫ్ ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడాలి సో మెన్సురేషన్ లో మనకు కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే డయామీటర్ రేడియస్ సో డయామీటర్ ని మీరు రేడియస్ లో కన్వర్ట్ చేసుకుంటూ ఉండండి సో డయామీటర్ ఆఫ్ ఏ మెటాలిక్ స్పియర్ ఈజ్ 6 సెంటీమీటర్స్ సో డయామీటర్ 6 అయితే రేడియస్ ఏమవుతుంది 3 ఇట్ ఈస్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ వైర్ హ్యావింగ్ డయామీటర్ 2 మిల్లీమీటర్ సో ఇక్కడ కూడా చూడండి డయామీటర్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వైర్ సో లెంత్ ఆఫ్ ద వైర్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్పియర్ నుంచి ఒక సిలిండర్ అనేది చేసాం సార్ ఇక్కడ వైర్ కదా సార్ చేసింది వైర్ సిలిండర్ ఎలా అవుతుంది సో మీరు జాగ్రత్తగా కనుక చూస్తే వైర్ అనేది కూడా ఒక సిలిండర్ ఎందుకంటే అది గుండ్రంగా ఉంటుంది అండ్ దాని యొక్క లెంత్ అనేది హైట్ అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ స్పియర్ అండ్ సిలిండర్ రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ సో ఇక్కడ స్పియర్ యొక్క రేడియస్ ఎంత 6 కాదు 3 స్పియర్ యొక్క రేడియస్ 6 కాదు 3 సో R1 is equals to 3 అండ్ ఇక్కడ సిలిండర్ యొక్క రేడియస్ చూడండి ఇక్కడ డయామీటర్ 2 ఇచ్చాడు కానీ మనకు కావాల్సింది రేడియస్ ఓకేనా సో ఇక్కడ ఇచ్చింది ఏంటి ఇక్కడ వచ్చేసరికి మనకు ఇచ్చింది డయామీటర్ ఇస్ ఈక్వల్స్ టు 2 మిల్లీమీటర్ అవునా కానీ రేడియస్ అనేది ఏమవుతుంది 1 మిల్లీమీటర్ కానీ ఇక్కడ చూడండి ఇక్కడ రేడియస్ ఏమో సెంటీమీటర్లో ఉంది ఇక్కడేమో ఇది మిల్లీమీటర్ ఉంది సో మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ చేంజ్ చేయండి సో 1 మిల్లీమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 1/10 సెంటీమీటర్ ఓకేనా సో రేడియస్ ఈజ్ 1/10 సెంటీమీటర్ సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 pi r cube where r is equals to r1 next volume of a cylinder is pi r2 square h ఓకేనా r2 square h సో ఇప్పుడు మనకు కావాల్సింది లెంత్ అనేది ఏమవుతుంది ఆబ్వియస్లీ హైట్ ఆఫ్ ద సిలిండర్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు పై క్యాన్సిల్ చేయొచ్చు అవునా సో ఇక్కడ 4/3 అలాగే ఉంచుతాం r1 వాల్యూ ఎంత 3 ఓకేనా 3 మల్టిప్లైడ్ బై 3 ఎందుకంటే r క్యూబ్ కాబట్టి దీని తర్వాత R2 వచ్చేసరికి 1/10 ఇంటూ 1/10 రెండు సార్లు మాత్రమే ఉంటుంది ఇంటూ హైట్ ఓకేనా సో ఇక్కడ 3తో 3 క్యాన్సిల్ 12 ఓకేనా 3 3s are 9 9 4s are 3600 ఇక్కడ చూడండి 3600 is equals to h సో ఇక్కడ మనం ఏం చేసాం అన్ని వాల్యూస్ అనేవి సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి ఇది 3 అనేది కూడా సెంటీమీటర్ 1/10 అనేది కూడా సెంటీమీటర్ కాబట్టి 3600 సెంటీమీటర్స్ కానీ ఇక్కడ ఆన్సర్ దేంట్లో ఉంది మీటర్ సో ఇక్కడ నుంచి హైట్ అనేది ఏమవుతుంది 1 మీటర్ is equals to 100 సెంటీమీటర్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 మీటర్స్ హైట్ అనేది ఏమవుతుంది 36 మీటర్స్ అంటే ఆ వైర్ యొక్క లెంత్ ఏమవుతుంది 36 మీటర్స్ అనేది వస్తుంది ఓకేనా చాలా సింపుల్ నెక్స్ట్ 54th క్వశ్చన్ చూద్దాం సో 54th క్వశ్చన్ చూడండి రేడియస్ ఆఫ్ 2 కోన్స్ ఈచ్ ఈజ్ 2.5 సెంటీమీటర్స్ అండ్ హైట్స్ ఆర్ ఇక్కడ చూడండి రేడియస్ ఆఫ్ 2 కోన్స్ రెండు కోన్స్ ఉన్నాయి రెండు కోన్స్ యొక్క రేడియస్ అనేది 2.1 సెంటీమీటర్స్ అండ్ హైట్స్ ఏమో డిఫరెంట్ సో ఇక్కడ చూడండి రెండు కోన్స్ ఉన్నాయి 2 కోన్స్ అనేవి ఉన్నాయి సో ఆ రెండు కోన్స్ లో రేడియస్ అనేది ఒకటి రేడియస్ ఈస్ 2.1 సెంటీమీటర్స్ కానీ హైట్స్ అనేవి h1 is equals to 4.1 h2 is equals to 4.3 ఓకేనా ఇలా ఉంది బోత్ ద కోన్స్ ఆర్ మెల్టెడ్ అంటే ఈ రెండు కోన్స్ మనం మెల్ట్ చేసి మనం ఏం చేసాం ఒక స్పియర్ అనేది ఫామ్ చేసాం సో దీని నుంచి ఒక స్పియర్ అనేది ఇలా ఫామ్ చేసాం సో స్పియర్ ఫామ్ చేసిన తర్వాత ఈ స్పియర్ యొక్క రేడియస్ ఏమవుతుంది ఇది మనం చెప్పాలి ఓకేనా వాట్ ఈస్ ద డయామీటర్ రేడియస్ కాదు డయామీటర్ కావాలి సో డయామీటర్ ఇస్ ఈక్వల్స్ టు 2r సో 2 into r సో ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం అడిగాడో అదే ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ అడిగింది ఏంటి రేడియస్ కాదు డయామీటర్ అడిగాడు సో ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చెప్పాలి డయామీటర్ అనేది మనకు ఆన్సర్ గా కావాలి ఇది మనకు ఆన్సర్ గా కావాలి ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి రెండు కోన్స్ మనం మెల్ట్ చేసి స్పియర్ ఫామ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ కోన్ 1 విల్ బి 1/3 పై రేడియస్ ఈక్వల్ కాబట్టి పై r ఇంటూ h1 ప్లస్ 1/3 పై r ఇంటూ h2 కానీ హైట్స్ ఒకటే డిఫరెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ 4/3 పై
క్యాపిటల్ ఆర్ క్యూబ్. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ డిఫరెంట్ కాబట్టి క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం. కానీ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది 2r. సో ఆర్ వాల్యూ కాదు. సో ఇక్కడ నుంచి నేను 1/3 పై ఆర్ గనక కామన్ తీస్తే 1/3 పై రేడియస్ అనేది ఎంత ఇక్కడ 2.1. సో రేడియస్ అనేది 2.1 ఇంటూ h1 ప్లస్ h2. ఇక్కడ ఏమొస్తుంది h1 ప్లస్ h2 వస్తుంది. అవునా? సో h1 ఎంత ఇక్కడ 4.1 ప్లస్ h2 ఈజ్ 4.3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ పై రాయడం ఎందుకు? ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసేస్తే పైనే వద్దులేండి. కామన్ తీసిన తర్వాత క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా? ఆర్ క్యూబ్. సో ఇక్కడ చూడండి π/3 క్యాన్సిల్, π/3 క్యాన్సిల్. ఓకేనా? సో π/3 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? సో ఇక్కడ 2.1 అవునా? ఇక్కడ 1/3 పై ఆర్ స్క్వేర్ ఉండాలి కదా! అదే. సో 1/3 పై ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ 2.1 హోల్ స్క్వేర్. సో 2.1 ఇంటూ 2.1 ఇక్కడ మీరు 8.4 అవునా? ఇక్కడ ఏమొస్తుంది 8.4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4r క్యూబ్. 4r క్యూబ్ అనేది. సో 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s ఆర్ 8, 4 1s ఆర్ 4. ఇక్కడ నుంచి r వాల్యూ రేడియస్ అనేది ఏమవుతుంది? ఇక్కడ చూడండి 2.1 అనేది క్యూబ్ 3 సార్లు ఉంది కాబట్టి రేడియస్ అనేది 2.1 అవుతుంది. సో రేడియస్ ఈజ్ 2.1. సో ఆన్సర్ ఏమవుతుంది 2.1. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆన్సర్ అనేది 2.1 మార్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ 2.1 అనేది ఆన్సర్ కాదు. ఎందుకు? ఇక్కడ క్వెషన్‌లో అడిగింది ఏంటి చూడండి, చాలా మంది తప్పు చేసేది ఇదే. ఓకేనా? 2.1 వస్తుంది. 2.1 ఫస్ట్ ఆప్షన్‌లో ఉంటుంది. దాన్ని మార్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ క్వెషన్‌లో అడిగింది డయామీటర్. డయామీటర్ అంటే 2r. ఓకేనా? సో 2 ఇంటూ 2.1 దట్ ఈస్ 4.2. సో 4.2 అనేది మన ఆన్సర్ విచ్ ఈజ్ ఆప్షన్ బి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామినేషన్‌లో ఏది అడిగితే అది మాత్రమే చెప్పాలి. ఓకేనా? సో మనం అంతా ప్రాబ్లమ్ అంతా చేసి ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే ఓకేనా? ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసరికి మొత్తం ప్రాబ్లమ్ చేసి లాస్ట్‌కి లేదా మొత్తం ప్రేయర్‌లో ఉండి లాస్ట్‌కి ప్రసాదం ఇస్తారు కదా! సో అప్పుడు వెళ్ళిపోవడం. అలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ అదే విధంగా మనం ఏంటంటే జాగ్రత్తగా చేయాలి. క్లియరా? నెక్స్ట్ 55th క్వెషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి 10 ఐడెంటికల్ సాలిడ్ స్పెరికల్ balls of radius 3 centimeters are melted to form a single sphere. అంటే ఇక్కడ చూడండి 10 స్పియర్స్ ఓకేనా? 10 స్పియర్స్ ని మనం మెల్ట్ చేసి ఒక బిగ్గర్ స్పియర్ ని చేసాం. కానీ ఈ ప్రాసెస్ లో ఇన్ దిస్ ప్రాసెస్ 20% ఆఫ్ సాలిడ్ ఈస్ వేస్టెడ్. అంటే ఈ 10 స్పియర్స్ ని మనం మెల్ట్ చేసి చేస్తున్నప్పుడు ఏమైందంటే 20% అనేది వేస్ట్ అయింది. 20% వేస్ట్ అయితే ఎంత యూజ్ అయింది? 80% యూజ్ అయింది. అంతే. 80% అనేది యూజ్ అయింది. సో 10 స్పియర్స్ యొక్క వాల్యూమ్‌లో 80% అనేది ఈ వాల్యూమ్‌కి ఈక్వల్. అంతే. సో ఇక్కడ 10 స్పియర్స్ అంటే 10 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 పై ఆర్ క్యూబ్. ఓకేనా? 4/3 పై ఆర్ క్యూబ్. ఇందులో మనం ఎంత యూజ్ చేసాం? ఓన్లీ 80% మాత్రమే యూజ్ చేసాం. సో దాని యొక్క 80%. సో ఈ వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఎ బిగ్గర్ స్పియర్ 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. అవునా? అవును. సో ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గనక చూస్తే మనం ఏం చేయొచ్చు? 4/3 పై రెండిటిని క్యాన్సిల్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏం మిగిలింది? 10 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? రేడియస్ ఈస్ 3. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 80% అంటే 80 డివైడెడ్ బై 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ క్యూబ్. అవునా? సో ఇక్కడ 0తో 0 క్యాన్సిల్, 0తో 0 క్యాన్సిల్. సో ఇక్కడ చూడండి 3 క్యూబ్ 8. సో ఇక్కడ ఏముంది? 3 క్యూబ్ 2 క్యూబ్. సో ఇక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనేది ఏమవుతుంది? 3 2s ఆర్ 6. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది 6 అయిపోయింది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బిగ్గర్ స్పియర్? ఇక్కడ రేడియస్ అడిగాడు కాబట్టి డైరెక్ట్‌గా 6 అనేది మార్క్ చేస్తాం. అలా కాకుండా డయామీటర్ అడిగితే 12 అని మార్క్ చేయాలి. ఓకేనా? సో రేడియస్ అనేది ఏమవుతుంది? 6 సెంటీమీటర్స్. క్లియరా? నెక్స్ట్ 56 క్వెషన్ చూద్దాం. 3 స్పెరికల్ బాల్స్ ఆఫ్ రేడియస్ 1, 2 అండ్ 3. సో 3 స్పెరికల్ బాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ రేడియసెస్ అనేది R1 వచ్చేసరికి 1, R2 వచ్చేసరికి 2, దీని తర్వాత R3 వచ్చేసరికి 3. సో ఇలా ఉన్నాయి. సో ఆర్ మెల్టెడ్ అండ్ ఫార్మ్డ్ ఎ సింగిల్ స్పియర్. అంటే ఈ మూడిటిని కలిపి ఒక స్పియర్‌గా మనం చేంజ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్‌లో ఎంత వేస్ట్ అయింది? 25% ఆఫ్ ద మెటీరియల్ ఈస్ వేస్టెడ్. అంటే ఈ ప్రాసెస్‌లో 25% వేస్ట్ అయింది. 25% వేస్ట్ అయితే ఎంత యూజ్ అయింది? 75% అనేది యూజ్ అయింది. అవునా? 75% యూజ్ అయింది. అంటే ఈ 3 స్పియర్స్ యొక్క వాల్యూమ్‌లో 75% వాల్యూమ్ అనేది ఈ బిగ్గర్ స్పియర్‌కి ఈక్వల్. అంతే. సో ఈ 3 స్పియర్స్ యొక్క వాల్యూమ్ అంటే
ఓకేనా. స్పియర్ వచ్చేసరికి 4/3 పై r1 క్యూబ్ ప్లస్ 4/3 పై r2 క్యూబ్ ప్లస్ 4/3 పై r3 క్యూబ్. ఓకేనా. సో ఈ 3 కలిపితే ఏంటంటే ఆ 3 స్పియర్స్ యొక్క వాల్యూమ్. కానీ అందులో మొత్తం యూజ్ చేస్తామా? కాదు. 25% వేస్ట్ అయింది కాబట్టి 75% యూజ్ చేస్తాం. అంటే ఇంటూ 75/100. సో ఇదేంటి? వాల్యూమ్ ఆఫ్ ఎ బిగ్గర్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ఎ బిగ్గర్ స్పియర్ ఈస్ 4/3 పై క్యాపిటల్ R క్యూబ్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం 4/3 పై గనక కామన్ తీస్తే లెఫ్ట్ సైడ్‌లో 4/3 పై బ్రాకెట్‌లో ఏముంటుంది? R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్ ఇంటూ 75/100 అనేది 3/4. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 3/4. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/3 పై క్యాపిటల్ R క్యూబ్. సో ఇక్కడ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం ఏంటంటే క్యాన్సిలేషన్ అయినా ముందే చేసేయొచ్చు. ఓకేనా. 4/3 పై సో రెండిట్లో క్యాన్సిల్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్. సో R1 వచ్చేసరికి 1, 2, 3. 1 క్యూబ్ అనేది ఎంత? 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 ఇంటూ 3/4 ఇంటూ 3/4 అనేది ఎంత? క్యాపిటల్ R క్యూబ్. సో 27 ఒక 1, 28 ఒక 8, 28 ఒక 8 వచ్చేసరికి 36. 36 మల్టిప్లైడ్ బై 3/4. 4 1s are 4 9s are 36. 9 3s are 27. సో 27 is equals to R క్యూబ్ అవుతుంది. సో క్యాపిటల్ R వాల్యూ ఏమవుతుంది? 3. సో క్యాపిటల్ R ఎంత? 3. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్ ఎవరైతే మార్క్ చేశారో వాళ్ళు ఏం చేయాలి? వెంటనే గుంజలు తీయాలి. ఎందుకు? ఇక్కడ చూడండి ఎగ్జామ్‌లో అడిగింది ఏంటి మనకు? డయామీటర్ అడిగారు. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద న్యూ బాల్? సో ఇక్కడ 3 సెంటీమీటర్స్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది? 6 సెంటీమీటర్స్. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే ప్రసాదం అనేది తీసుకోలేదు లాస్ట్‌లో. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఓకేనా. అలా చేయొద్దు. డైరెక్ట్‌గా లాస్ట్‌లో ఏం అడుగుతున్నారు ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 6 సెంటీమీటర్స్. క్లియర్? నెక్స్ట్ 57th క్వెషన్ చూద్దాం. స్పెరికల్ బాల్ ఆఫ్ డయామీటర్ 20 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి డయామీటర్ అంటున్నాడు. డయామీటర్ అనేది 20 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఏమవుతుంది? 10 సెంటీమీటర్స్. ఈస్ మెల్టెడ్ అండ్ స్మాల్ బాల్స్ ఆఫ్ రేడియస్ 5 mm ఆర్ మేడ్. సో ఇక్కడ చూడండి ఒక బిగ్గర్ స్పియర్. సో ఈ బిగ్గర్ స్పియర్ యొక్క డయామీటర్ ఎంత? 20 సెంటీమీటర్స్. కానీ మనం తీసుకోవాల్సింది రేడియస్ తీసుకోవాలి. సో బిగ్గర్ స్పియర్ కాబట్టి క్యాపిటల్ R తీసుకున్నాం. ఓకేనా. క్యాపిటల్ R. సో ఈ క్యాపిటల్ R అనేది ఎంత? 10 సెంటీమీటర్స్. దీన్ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం? స్మాలర్ స్పియర్స్ అనేవి ఫార్మ్ చేస్తున్నాం. సో ఆ స్మాలర్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత చూడండి? స్మాల్ r వచ్చేసరికి 5 mm. కానీ ఇక్కడ చూడండి 10 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడేమో మిల్లీమీటర్లు ఉంది. సో దీన్ని సెంటీమీటర్‌లో చేంజ్ చేద్దాం. సో 5/10 mm. సో 5/10 సెంటీమీటర్స్. ఎంఎంని సెంటీమీటర్స్‌లో చేంజ్ చేస్తే 5/10 సెంటీమీటర్స్. 5/10 అనేది ఏమవుతుంది? 1/2 హాఫ్. సో హాఫ్ ఆఫ్ ద సెంటీమీటర్. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ సెంటీమీటర్. అంటే ఇక్కడ చూడండి ఈ 2 వాల్యూమ్స్ మనం ఈక్వల్ చేస్తే సో ఇప్పుడు మీరే సింపుల్‌గా ఆలోచించండి. ఒక బిగ్గర్ ఓకేనా. ఒక బిగ్గర్ స్పియర్‌ని మనం మెల్ట్ చేసి ఒక స్మాలర్ స్పియర్‌గా చేసామంటే ఈక్వల్ వాల్యూమ్ ఉంటుందా? ఉండదు. మనం ఏం చేస్తాం? ఒక బిగ్గర్ పార్టికల్ లేదా ఒక బిగ్గర్ స్పియర్‌ని తీసుకొని ఇంత స్పియర్‌ని తీసుకొని ఓన్లీ ఒకటి చిన్న స్పియర్‌ని చేయగలమా? కాదు. ఇక్కడేంటంటే మల్టిపుల్ చిన్న స్పియర్స్‌ని చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఎ బిగ్గర్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎ స్మాలర్ స్పియర్. ఓకేనా. లేదా ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే n వాల్యూ అంటే n నంబర్స్ అనేది ఏమవుతుందంటే n నంబర్ అనేది ఎన్ని స్పియర్స్ అనేది మనం చేయగలుగుతాం అంటే వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ ఫిగర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ ఫిగర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ ఫిగర్. సో వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ ఫిగర్‌ని స్మాలర్ ఫిగర్‌తో డివైడ్ చేస్తే n వాల్యూ వస్తుంది. సో అదే కదా మనకు కావాల్సింది. వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ స్పియర్. సో ఏమవుతుంది? 4/3 పై క్యాపిటల్ R క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ స్పియర్ ఈస్ 4/3 పై స్మాల్ r క్యూబ్. సో 4/3 పై 4/3 పై రెండు క్యాన్సిల్. క్యాపిటల్ R వచ్చేసరికి ఎంత? 10 క్యూబ్. సో 10 ఇంటూ 10 అండ్ స్మాల్ r ఏమవుతుంది? 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2. ఇక్కడ డినామినేటర్స్ ఉన్నాయి. ఏమైపోతాయి? న్యూమరేటర్‌కి వెళ్ళిపోతాయి. సో డినామినేటర్ ఏముంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 8. 8 ఇంటూ 1000 8000. సో n వాల్యూ అనేది ఏమవుతుంది? అంటే మనం ఇటువంటి స్మాలర్ స్పియర్స్ ఎన్ని చేయొచ్చు అంటే 8000 స్పియర్స్ చేయొచ్చు.
అంటే ఆ బిగ్గర్ స్పియర్‌తో మనము 8000 అంటే ఒక బిగ్గర్ మెటల్ బ్లాక్‌తో మనం ఏంటంటే 8000 గోలీలనేవి చేయొచ్చు అని జెప్పేసి చెప్తున్నాడు. సో, ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8000 క్లియర్? నెక్స్ట్. నెక్స్ట్ 58th క్వెషన్ చూద్దాం. A hollow sphere is melted to form small identical hollow spheres. Inner and outer radius of bigger sphere are. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలో స్పియర్ అంటే ఏంటి? సో, హాలో స్పియర్ ఇప్పుడు మనం చూస్తాం గదా! సో, ఇక్కడ రబ్బర్ బాల్ అనేది మనం చూస్తాం. ఏంటి? ఒక రబ్బర్ రబ్బర్ బాల్. రబ్బర్ బాల్. సో, ఈ రబ్బర్ బాల్ గనుక మీరు జాగ్రత్తగా చూస్తే, ఈ రబ్బర్ బాల్‌లో మీకు ఎంత రబ్బర్ అనేది ఉంటుంది? అంటే ఈ బాల్ మొత్తం రబ్బర్‌తోనే ఉంటుందా అంటే కాదు. అంటే ఈ రబ్బర్ బాల్‌లో ఇది ఔటర్ లేయర్ అయితే, దాంట్లో ఏంటంటే ఈ ఇన్నర్ లేయర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ కొంచెం లేయర్ అనేది మనకేంటంటే రబ్బర్ లాగా ఉంటుంది. కొంచెం లేయర్ ఏముంటుంది రబ్బర్. అంటే దీన్నే మనం ఏం చేస్తామంటే హాలో ఇక్కడ లోపల ఉండేదంటే ఏంటి ఎయిర్. గాలుంటుంది ఇక్కడ. అవునా? సో, ఇక్కడ ఏముంటుంది లోపల ఎయిర్ గాలనేది ఉంటుంది. అవునా? సో, ఇదే ఏంటంటే ఒక హాలో స్పియర్. సో, ఈ హాలో స్పియర్ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక బిగ్గర్ హాలో స్పియర్ తీసుకొని మనం ఏం చేస్తామంటే స్మాలర్ హాలో స్పియర్ చేస్తాం. అంతే. సో, ఇక్కడ ఒక స్పియర్ నుంచి బిగ్గర్ స్పియర్ నుంచి స్మాలర్ స్మాలర్ స్పియర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ ఈ వాల్యూమ్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? అంటే ఈ రబ్బర్ బాల్‌లో ఎంత వాల్యూమ్ ఉంది? ఎంత రబ్బర్ ఉంది? మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే ఏదైతే ఏదైతే బిగ్గర్ హెమిస్పియర్ ఉందో బిగ్గర్ స్పియర్ ఉందో, బిగ్గర్ స్పియర్‌లోంచి స్మాలర్ స్పియర్ ఏరియాని గనక మనం తీసేస్తే మనకు రబ్బర్ వాల్యూ వచ్చేస్తుంది. అవునా? అంటే మనం చూసాం గదా! రింగ్ ఫార్ములా. రింగ్ ఫార్ములాలో ఏం చేసేవాళ్ళం మనము? రింగ్ ఫార్ములాలో బిగ్గర్ సర్కిల్ ఏరియాలోంచి స్మాలర్ సర్కిల్ ఏరియా తీసేస్తే మనకు రింగ్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఏంటి? బిగ్గర్ స్పియర్‌లోంచి స్మాలర్ స్పియర్ తీసేస్తే మనకేంటంటే వాల్యూమ్ వచ్చేస్తుంది. అవునా? సో, ఇక్కడ ఏం చెప్పాడు? సో, బిగ్గర్ స్పియర్ యొక్క రేడియసెస్ అనేవేంటి? ఇదొచ్చేసరికి 6, 4. సో, క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్. స్మాల్ ఆర్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్. అదే స్మాలర్ స్పియర్ ఓకేనా? సో, ఇది బిగ్గర్ స్పియర్. ఇది స్మాలర్ స్పియర్. సో, స్మాలర్ స్పియర్‌లో క్యాపిటల్ ఆర్ లేదా ఆర్1 తీసుకుందాం. ఆర్1 వచ్చేసరికి 3 సెంటీమీటర్స్. స్మాల్ ఆర్1 వచ్చేసరికి 2 సెంటీమీటర్స్. అవునా? సో, ఇక్కడ మనకు తెలిసిందేంటంటే వాల్యూమ్స్ కావాలి అంటే బిగ్గర్ స్పియర్ వాల్యూమ్ నుంచి స్మాలర్ స్పియర్ తీసేయాలి. సో, 4/3 పై వాల్యూమ్స్ గనక తీస్తే r³ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి మనం ఫార్మ్ చేస్తున్నాం. ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒక్క స్మాలర్ స్పియర్ అనేది ఫార్మ్ అవుతుందా? కాదు. n ఇంటూ 4/3 పై r1³ మైనస్ r1³ స్మాల్ r1³ ఓకేనా? సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి 4/3 పై 4/3 పై 4/3 పై 4/3 పై క్యాన్సల్. క్యాపిటల్ R వచ్చేసరికి 6³ మైనస్ 4³ దట్ ఈస్ ఈక్వల్స్ టు n మల్టిప్లైడ్ బై ఇక్కడేమొస్తుంది 3³ మైనస్ 2³. సో, 6³ ఇస్ 216. 6³ ఏమొస్తుంది 216. 216 నుంచి 4³ వచ్చేసరికి 64. ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడొచ్చేసరికి ఎంతొస్తుంది 15 152. ఇక్కడ 152 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3³ 27. 27లో 8 గనక మనం సబ్ట్రాక్ట్ చేస్తే 19 అంతే కదా 19. సో, 19 మల్టిప్లైడ్ బై n. సో, n వాల్యూ కావాలంటే నేనేం చేయాలి? n ఈస్ నథింగ్ బట్ 152 డివైడెడ్ బై 19 ఓకేనా? సో, 19 8 9 72. సో, 19 8 152. సో, n వాల్యూ అనేది ఏంటి? 8. అంటే ఇక్కడ మనం బిగ్గర్ స్పియర్ నుంచి మనం ఎన్ని స్మాలర్ స్పియర్స్ ఓకేనా? ఎన్ని స్మాలర్ హాలో స్పియర్స్ చేయొచ్చంటే 8 ఇలాగా మనం చేయొచ్చు. ఓకేనా? సో, 8 స్మాలర్ స్పియర్స్ అనేవి మనం ఫైండ్ ఔట్ అనేది చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ఏంటంటే ఈ మెన్సురేషన్ 3D అనేది ఇక్కడితో ఈ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా కొన్ని మోడల్స్ అండ్ ఇంకా కొన్ని క్వెషన్స్ అనేవి చేద్దాం. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.